చూస్తున్నారు టీవీ9 USA. నేను గాయత్రి. వెల్కమ్ టు A to G ఫాస్ట్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఎన్నికల ప్రక్రియని మారుస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీని కింద అమెరికన్ పౌరులు ఓటరు నమోదు కోసం పౌరసత్వ రుజువుని అందించాల్సి ఉంటుంది. ఓటరు జాబితాలోకి చేర్చిన అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుండి భారతదేశంపై పరస్పర పన్ను విధిస్తామని ప్రకటించారు. ఏ ఉత్పత్తిపై పన్ను రేటు ఎంత ఉంటుందో నిర్ణయించడానికి అమెరికా అసిస్టెంట్ ట్రేడ్ ప్రతినిధి బ్రెండన్ లించ్ బృందం ప్రస్తుతం న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్పై అమెరికా ఆంక్షలు విధించవచ్చు. దీనికోసం కాంగ్రెస్లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. పాకిస్తాన్లో రాజకీయ ప్రత్యర్థులపై అణిచివేతకి, ముఖ్యంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకి సైనిక నాయకత్వం జవాబుదారీగా ఉండటమే ఈ బిల్లు ఉద్దేశం. సౌదీ అరేబియాలోని రియాద్లో అమెరికా రష్యా మధ్య సమావేశం 12 గంటలకి పైగా కొనసాగింది. ఈ సమావేశంలో నల్ల సముద్రంలో నౌకల సురక్షిత కదలిక, సైనిక దాడుల్ని నిరోధించడంపై రష్యా ఉక్రెయిన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అమెరికా, ఉక్రెయిన్, రష్యాలతో వేర్వేరు ఒప్పందాలు చేసుకున్నట్లు వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో భారత సంతతి వ్యక్తులు ఉన్నత హోదాలు అందుకుంటున్నారు. అదే కోవలో జై భట్టాచార్యకు వైద్య రంగానికి చెందిన ఉన్నత పదవి దక్కింది. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్గా భట్టాచార్య ఎన్నికైనట్లు యుఎస్ సెనెట్ ధృవీకరించింది. యుఎస్ సెనెట్ అధికారిక వెబ్సైట్ ప్రకారం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్ భట్టాచార్య మంగళవారం 53-47 ఓట్లతో కన్ఫర్మ్ అయ్యారు. 2 ఏళ్లుగా పతనమవుతూ వస్తున్న భారత్ కెనడా సంబంధాలకి మరమ్మతులు చేసేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. గతేడాది ఉపసంహరించుకున్న దౌత్యవేత్తల్ని తిరిగి పంపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు బ్లూంబర్గ్ పత్రిక కథనం వెలువరించింది. దీనిలో భాగంగానే ఇటీవలే భారత్ నిర్వహించిన ఇంటెలిజెన్స్ కాంక్లేవ్కి కెనడా నిఘా విభాగాధిపతి డానియల్ రోజర్స్ హాజరయ్యారని తెలుస్తోంది. ఇరాన్ అణుబాంబు తయారీపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ పేర్కొన్నారు. కానీ శుద్ధి చేసిన యురేనియం నిల్వల్ని గణనీయంగా పెంచుకుంటున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో అణ్వాయుధాల తయారీపై మాత్రం ఇరాన్ పాలకులు తీవ్రంగా మల్లగుల్లాలు పడుతున్నారని పేర్కొన్నారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం 257 మంది ప్రయాణికులతో ఈ నెల 22 మధ్యాహ్నం చైనాలోని షాంఘైకి బయలుదేరింది. టేకాఫ్ అయిన 2 గంటల తర్వాత పైలట్ తన పాస్పోర్ట్ ఇంట్లో మర్చిపోయి వచ్చినట్లు గుర్తించాడు. దీంతో చేసేదేమీ లేక ఎయిర్పోర్ట్ అధికారుల ఆదేశాల మేరకు విమానాన్ని వెనక్కి మళ్లించారు. యూటర్న్ తీసుకున్న విమానం సాయంత్రం 5 గంటలకి మళ్లీ లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల కారణంగా అక్కడ నివాసం ఉంటున్న వారు భయాందోళనకి గురవుతున్నారు. ఎప్పుడు అమెరికాని వీడాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇక తాజాగా ఓ కుటుంబానికి ఊహించని పరిస్థితి ఎదురైంది. 35 ఏళ్లుగా అమెరికాలోని నివాసం ఉంటున్న కొలంబియాకి చెందిన గ్లాడిస్ గోంజాలెస్, నెల్సన్ గోంజాలెస్ జంటని అధికారులు అమెరికా నుంచి పంపించేశారు. అక్రమంగా నివాసం అంటున్నారనే కారణంతో వారిని దేశం నుంచి వెళ్లగొట్టారు. ఫ్లోరిడాలోని చట్టసభ సభ్యులు రాష్ట్ర బాల కార్మిక చట్టాల్ని 1 సంవత్సరం క్రితం సడలించారు. ఇప్పుడు మంగళవారం ఫ్లోరిడా సెనెట్ ప్యానెల్ 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి పని పరిమితుల్ని మరింతగా తగ్గించే చర్యకి ప్రాథమిక ఆమోదం తెలిపింది. అయితే ఈ సవరణలపై అనేక విమర్శలు వస్తున్నాయి. మిచిగాన్లోని వాటర్ఫోర్డ్లో మంగళవారం సాయంత్రం జరిగిన ఒక ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మరణించారు. అసిస్టెంట్ చీఫ్ జీన్ బుచర్ మాట్లాడుతూ మసింగం డ్రైవ్లో మంటలు చెలరేగినప్పుడు ఆ వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని బుచర్ చెప్పారు. అధికారులు ఆ వ్యక్తి సమాచారాన్ని విడుదల చేయలేదు. ఇది ఇవాల్టి A to G ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.